ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నీ అభిప్రాయాలు నచ్చింది, మన ఇద్దరం పెళ్లి చేసుకోనక్కర్లేదు, కలిసి సరదాగా జీవిద్దామంటే అబ్బాయి అదృష్టవంతుడు, అమ్మాయి కూడా అదృష్టవంతురాలని అనుకుంటోంది. అమ్మాయి అన్నీ అర్పిస్తానంటే వద్దని మగాడెవడు ఉంటాడు? అమ్మాయి నేను నీతో కలిసి డేటింగ్ చేస్తాను, నీతో వచ్చి పడుకుంటానంటే ఎవరు వద్దంటారు? అది లోపం ఎక్కడున్నది? సంస్కృతిలోన, సంస్కారంలోన, ఆధునికత ముసుగులో లేదా ఆధునికత పేరుతోని విచ్చలవిడితనమా? విదేశాల్లో ఉండేటటువంటి మేటింగ్ కల్చర్ని ఇప్పుడు ఢిల్లీలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా 3 నుంచి 8 నిమిషాల సేపు మాట్లాడుకోవాలట అబ్బాయి అమ్మాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు అభిప్రాయాలను ఎక్స్చేంజ్ చేసుకున్నాక వాళ్ళిద్దరు కలిసి డేటింగ్కి వెళ్తారట, ఓ రోజంతా గడుపుతారట. ఇది అక్కడ విద్యా సంస్థలు విదేశీ దరిద్రపు భావజాలంతో ఇక్కడ కూడా తీసుకొచ్చినటువంటి దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఢిల్లీలో ఈ డేటింగ్ని ఓకిజంలో భాగం కిందని చెప్తున్నటువంటి వేళ పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నటువంటి దాని మీదన ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు మీరు చర్యలు తీసుకోరు అంటూ చాలామంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. తాజాగా కన్నాట్ ప్లేస్ దగ్గర సైబర్ హబ్ దగ్గర ఇట్లాంటి ఏర్పాట్లు చేశారట. కాకపోతే అది స్వచ్ఛంద సంస్థల పేరుతో కొంతమంది చేశారని ఇప్పుడు చర్చ.